ఆడవారుగా పుట్టిన తర్వాత వారికి తెలుసో తెలియకో డెఫినెట్లీ కొద్దో గొప్ప సర్జరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న కాలంలో నార్మల్ డెలివరీస్ కంటే కూడా ఈ సిజేరియన్ సెక్షన్ అనే పద్ధతే ఎక్కువగా జనాలు అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీలో ఎవరికైనా గర్భసంచి ప్రాబ్లం ఉండి తీసేయాలి అని చెప్పారు. ఈ వీడియోలో మనం ఎటువంటి కండిషన్స్ లో మనకు గర్భసంచిని తీస్తాము అండ్ ఎన్ని విధాలుగా గర్భసంచిని తీయవచ్చు అండ్ దేని అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. జనరల్లీ కూడా ఆడవారుగా పుట్టిన తర్వాత వారికి తెలుసో తెలియకో డెఫినెట్లీ కొద్దో గొప్ప సర్జరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దేంతో మొదలు పెట్టచ్చు అంటే ఇప్పుడున్న కాలంలో నార్మల్ డెలివరీస్ కంటే కూడా ఈ సిజేరియన్ సెక్షన్ అనే పద్ధతే ఎక్కువగా జనాలు అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో అలా ఆల్రెడీ ఒకసారి ఓపెన్ సర్జరీ జరుగుతుంది సిజేరియన్ సెక్షన్ రూపంలో ప్రతి ఆడవారికి కూడా. అలా కాకుండా అదే ఆడవారికి ఒక వయసు వచ్చిన తర్వాత మనకు ఈ బ్లీడింగ్ సమస్యలు కానీ, పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం అవ్వడం కానీ, లేదా నెలలో 5 రోజుల్లో 4 రోజుల్లో రావాల్సిన పీరియడ్స్ కాస్త కొందరికి 15 రోజులకే పీరియడ్స్ రావడము, నెలంతా కూడా కొంచెం పీరియడ్స్ వల్ల వాళ్ళకి రక్తహీనత అంటే బాడీలో రక్తం తగ్గిపోయి అనీమియా అని కూడా వస్తూ ఉండొచ్చు. ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ కూడా ఒక ఏజ్ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత గర్భసంచిని తీసేయడమే ఉత్తమమైన ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటారు. కానీ గర్భసంచి తీయడంలో కూడా మనకు రకరకాలుగా గర్భసంచిని తీయవచ్చు. ఉదాహరణకి చెప్పాలి అంటే అబ్డామినల్ హిస్టెక్టమీ అంటాం. అంటే కడుపు పైన పెద్ద కోత ఇచ్చేసి గర్భసంచిని తీయడం. సో దీనివల్ల నష్టం ఏంటి? పెద్ద కోత అనేది పడుతూనే ఉంటుంది. అలా కాకుండా కొందరికి వెజైనల్ హిస్టెక్టమీ అంటాం. అంటే కడుపు పైన కోత ఏమీ రాకుండా కింద నుంచే వెజైనా సైడ్ నుంచే మనకు మొత్తం గర్భసంచిని తీసే ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఈ వెజైనల్ హిస్టెక్టమీ అనేది అందరికీ చేయడం అనేది సాధ్యం కాదు. ఎవరిలో సాధ్యం కాదు ఆర్ ఎవరిలో ఇబ్బంది పడవచ్చు అని చూసుకుంటే, ఎవరికైనా గర్భసంచిలో పెద్ద గడ్డలు ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ అని పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి, వారికి అందరికీ కూడా కింద నుంచే డెలివర్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి వారిలో మనకు కడుపు భాగం నుంచే మనకు సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఈ కడుపు భాగంలో నుంచి ఆపరేషన్ చేయడంలో కూడా 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి ఓపెన్ హిస్టెక్టమీ లేదా లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అంటాం. ఫస్ట్ ఈ ఓపెన్ హిస్టెక్టమీకి లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ మధ్యలో పద్ధతి పరంగా ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది అండ్ దేనికి అడ్వాంటేజెస్, దేనికి డిసడ్వాంటేజ్ అనేది ఈ వీడియోలో చూసుకుందాం. సో మొదటగా మనం ఓపెన్ హిస్టెక్టమీలో చూసుకుంటే అబ్డామినల్ హిస్టెక్టమీ అంటాం. దీంట్లో గర్భసంచిని తీయడానికి పెద్ద కోత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పెద్ద కోత కూడా అడ్డంగానూ ఇవ్వచ్చు అండ్ నిలువుగాను ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత కొంచెం బాగా చీల్చి చెండాడి కండరాల్ని కూడా డివైడ్ చేసి కండరాల లోపల, కడుపు లోపల ఏదైతే గర్భసంచి ఉందో దాన్ని తీసేసి ఆ కండరాల్లో ఉన్న గ్యాప్ని క్లోజ్ చేసేసి పైన చర్మాన్ని అంతా కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది ఓపెన్ హిస్టెక్టమీలో. సో దీనివల్ల ఏంటి, పెద్ద కోత అనేది పడుతుంది అండ్ కోత పెద్దదిగా ఉంటుంది కాబట్టి కుట్లు పడ్డము అండ్ హాస్పిటల్లో కూడా ఎక్కువసేపు ఉండడము, డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా డ్రెస్సింగ్లు అంటూ చేసుకుంటూ మనకు కుట్లు తీసుకోవడం కూడా జరుగుతుంది ఓపెన్ హిస్టెక్టమీ చేసుకున్న తర్వాత. కొందరిలో ఆ పెద్ద కోత ఇచ్చుకున్న తర్వాత కండరాలు సరిగ్గా అతుక్కోకపోతే వారికే హర్నియా అని ఇంకొక జబ్బు కూడా రావచ్చు. ఇవన్నీ కూడా ఓపెన్ సర్జరీ ద్వారా వచ్చే డిసడ్వాంటేజెస్ అనుకోవచ్చు. ఇదే మనకి లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ దాన్ని కీ హోల్ సర్జరీ అంటాం. దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, ఎంత పెద్ద గర్భసంచిని అయినా కూడా చిన్న కోతలతో అంటే 0.5 to 1 సెంటీమీటర్ అంత చిన్న హోల్స్తోనే మనకు సర్జరీ పర్ఫామ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటి, కోత చిన్నదిగా ఉంది కాబట్టి బ్లడ్ లాస్ తక్కువే ఉంటుంది, పెయిన్ తక్కువగానే ఉంటుంది అండ్ హాస్పిటల్లో లాప్రోస్కోపీ సర్జరీ తర్వాత ఒక్కరోజు హాస్పిటల్ స్టోతోనే మనకు డిశ్చార్జ్ చేసేయచ్చు. మనకు కుట్లు అనేవి కూడా మోస్ట్లీ పడవు అండ్ దానిపైన వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ అనేది వేసేసుకున్న తర్వాత పేషెంట్కి లాప్రోస్కోపీ సర్జరీ అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచే కూడా స్నానం చేయించడం, నడిపించడం ఇవన్నీ కూడా చేసేయచ్చు. అండ్ తర్వాత మళ్ళీ కుట్లు తీసుకోవడాలు, డ్రెస్సింగ్లు చేసుకోవడాలు అనే అవసరాలు ఏవి లాప్రోస్కోపీ సర్జరీ తర్వాత అవసరం పడదు. సో మీలో ఎవరికైనా ఆల్రెడీ పెద్ద ఆపరేషన్లు అయ్యాయి ఆర్ ఇప్పుడు ఏమన్నా పెద్ద ఆపరేషన్ లాగా చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ పెద్ద ఆపరేషన్కి పోకుండా లాప్రోస్కోపీ సర్జరీ ఆర్ కీ హోల్ పద్ధతిని
అమలు చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. సో దట్ పేషెంట్‌కి రికవరీ గూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎటువంటి బెడ్ రెస్ట్ గానీ ఆర్ హాస్పిటల్ స్టే ఎక్కువసేపు ఉండకుండా ఒక రోజులోనే మనకు రికవర్ అయిపోయేంత సులువుగా మనకు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిని తీసుకునే ఫెసిలిటీస్ మనకున్నాయి. థాంక్ యూ.